జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. దాన్ని కనుకొనువారు కొందరే. దాన్ని కనుకొనువారు కొందరే అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. క్రీస్తులో నా ప్రియమైన సోదర సోదరి, యేసుక్రీస్తును ఎరిగిన ఒక వ్యక్తి, ఒక కుటుంబం ఉందనుకోండి. దానిలో ఐదు మందిలు ఉన్నారు. అక్క, చెల్లి, తమ్ముడు, తండ్రి, తల్లి, ఇలాగూ 5-6 మంది ఉన్నారనుకోండి. ఒక్కరు యేసుక్రీస్తుని గురించి ఎరిగిన వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. దేని గురించి అంటే మన తండ్రి, అమ్మ, చెల్లి, అన్న, అక్క అని 5-6 గురించి వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వీళ్ళు కూడా ఆ పరలోక రాజ్యాన్ని సుధంధరించుకోవాలి, మన యేసుక్రీస్తుని సుధంధరించుకోవాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలాగే యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు అంటే, యేసుక్రీస్తు కొందరే నన్ను గురించి ఎరిగి ఉన్నారు, ఇంకా చాలామంది కోట్ల మంది నన్ను ఎరగక ఉన్నారు, వాళ్ళు కూడా నా వద్దకు రావాలి. అందుకే వాక్యం ఇలా సెలవిస్తుంది, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. దాన్ని కనుకొను వారు కొందరే. అయినను ఇంకా చాలామంది ఉన్నారు అని యేసుక్రీస్తుని ఒక బాధ. మన పిల్లలు మన వద్దకు రావాలి, మనతో కలిసి మెలిసి బతకాలి. ద్రాక్షవల్లి వలె, చెట్ల వలె వాళ్ళు మనతో కలిసి ఉండాలని యేసుక్రీస్తు ఎంతో ఆశిస్తూ ఈ వాక్యంలో మనకు చెప్పి ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.